హాయ్, హలో, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 55 వినిపించబోతున్నాను. వంశీ దివ్య చిత్రపటాన్ని చూసి నిర్ఘాంతపోతూ, అశోక్ కుమార్ గారు ప్రేమించింది నా దివ్యనా అనుకుంటూ అలాగే నిలబడి దివ్య చిత్రపటం వైపు చూస్తుంటాడు. ఇంతలో అశోక్ వస్తున్నట్టుగా కారు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే వంశీ చిత్రపటానికి తెర వేసి సరిచేసి ఏమీ తెలియనట్టుగా అక్కడున్న సోఫాలో కూర్చొని ఎదురుగా బిజినెస్ మ్యాగజైన్ ఉంటే అది చేతిలోకి తీసుకొని చదువుతున్నట్టుగా నటిస్తుంటాడు. అశోక్ లోపలికి వచ్చి వంశీని చూసి, డిన్నర్ చేశారా ఫ్రెండ్ అని అడుగుతాడు. వంశీ బుక్ని పక్కకు పెడుతూ, లేదు ఫ్రెండ్, మీతో కలిసి చేద్దామని ఆగాను అని అంటాడు. అశోక్ అక్కడ ఉన్న డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి వంశీ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి గ్లాసులో మందు పోస్తూ, నేను ఇండియా వచ్చి అగ్రిమెంట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇండియా రావాలని కోరికగా ఉన్న బిజినెస్ వ్యవహారాల్లో పడి రాలేకపోతున్నాను అంటూ వంశీకి మందు గ్లాస్ అందించబోయాడు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మీరు కానివ్వండి ఫ్రెండ్ అంటాడు వంశీ. ఏమైంది ఫ్రెండ్, మీకు డ్రింక్ అలవాట్లేదా అని అడుగుతాడు అశోక్. దివ్య గురించి మీ మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు డ్రింక్ చేయకపోవడమే మంచిది అని మనసులో అనుకొని, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తుంటాను కానీ ఇప్పుడు తాగాలనిపించడం లేదు, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు వంశీ. అశోక్ గ్లాస్ వెనక్కి తీసుకుంటూ, ఓకే ఫ్రెండ్, డ్రింక్ విషయంలో నేను ఎవరిని బలవంతం చేయను అంటాడు. వంశీ తెర వేసి ఉన్న చిత్రపటం వైపు చూసి తిరిగి డ్రింక్ చేస్తున్న అశోక్ వైపు చూస్తూ, మీరు రోజు డ్రింక్ చేస్తారా అని అడుగుతాడు. అశోక్ అలవాట్లను తెలుసుకోవాలనే ఉద్దేశంతో. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగండి అంటాడు. ఎందుకు ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు వంశీ. చెప్తాను, కానీ మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్ అడగండి అంటాడు అశోక్. వంశీ అశోక్ వైపు అనుమానంగా చూస్తూ, మీరు రోజు డ్రింక్ చేస్తారా అని మళ్ళీ అడుగుతాడు. అశోక్ అది విని బాగా నవ్వుతుంటాడు. అశోక్ ఆ నవ్వుని బాధతో నవ్వుతున్నట్టుగా వంశీకి అర్థమై, ఏంటి ఫ్రెండ్ అలా నవ్వుతున్నారు అని అడుగుతాడు వంశీ. అశోక్ కొద్దిసేపటికి నవ్వు ఆపి గ్లాస్ని చేతిలోకి అందుకొని లేచి దివ్య చిత్రపటం దగ్గరికి వెళ్ళి తెరను సరిచేస్తూ, దాదాపు ఓ 20 ఇయర్స్ ముందు అనుకుంటా, స్కూల్ గ్రౌండ్లో లంచ్ బాక్స్తో కూర్చొని ఉన్నాను. నా ఏంజిల్ ఒంటరిగా ఒక బెంచ్కి చివరన కూర్చొని ఉంది. తను నాకు అప్పుడే కొత్తగా పరిచయమైంది. మా ఇద్దరిది చిన్న వయసే. నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళి బెంచీకి ఈ చివరన కూర్చొని కలిసి లంచ్ చేద్దామా అని అడిగాను. తను కాస్త ఇబ్బందిగానే సరే అని బ్యాగ్లో నుంచి బాక్స్ తీసింది. ఇద్దరం మాట్లాడుకుంటూ తింటున్నాం. మాటల మధ్యలో, ఇప్పుడు నువ్వు అడిగినట్టే తను కూడా నువ్వు రోజు భోజనం చేస్తావా అని అడిగింది. తను అలా ఎందుకు అడిగిందో తెలియక, మా అనాథ శరణాలయంలో రోజు భోజనం పెడతారు, రోజు తింటాను అని అన్నాను. తన ముఖంలో బాధతో కూడిన చిన్న చిరునవ్వు కనిపించింది. తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటూ భోజనం తింటున్నాం. సడన్గా తన చేతిలో నుంచి పెన్ కింద పడింది. తను పెన్ను తీసుకోవడానికి కిందికి వంగింది. నువ్వు రోజు భోజనం చేస్తావా అనే ప్రశ్న నా ఏంజిల్ నన్ను ఎందుకు అడిగిందో నాకు అప్పుడు అర్థమైంది. ఎలా అంటే, తను వంగినప్పుడు తన చేతిలో ఉంది భోజనం ఉన్న బాక్స్ కాదు, ఖాళీ బాక్స్. ఆ ఖాళీ బాక్స్ పట్టుకొని నా ముందు భోజనం తింటున్నట్టుగా నటించింది అని చెప్తాడు. అశోక్ అలా దివ్య గురించి చెప్తుంటే వంశీకి దివ్య మీదున్న ప్రేమతో కన్నీటి పొరలు కమ్ముకుంటాయి. అశోక్ వంశీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీరు డ్రింక్ గురించి అలా అడిగేసరికి ఆ రోజు నా ఏంజిల్ భోజనం గురించి అడిగింది గుర్తొచ్చింది. తెలిసే తెలియని వయసులోనే నా ఏంజిల్ తన ఆకలి బాధను బయటకు చెప్పుకోకుండా నా ముందు నటించింది గుర్తొచ్చింది. బాధతో నవ్వుకున్నాను అని అంటాడు. దివ్య గురించి అశోక్ మాటల్లో వంశీ ఇంకా తెలుసుకోవాలని, అంటే తను చిన్నతనం నుండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో మీకు తెలుసా అని అడుగుతాడు. అశోక్ మందు గ్లాస్ని పక్కకు పెడుతూ, తెలుసా అని అంత చిన్నగా అంటారేంటి ఫ్రెండ్? తన గురించి ఒక మాటలో చెప్పాలంటే, నేను ఎవరూ లేని అనాథగా పెరిగాను. తనేమో అందరూ ఉండి అనాథగా పెరిగింది. నేను మగాణ్ణి కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఈరోజు ఇక్కడ ఉన్నాను. తనేమో ఇంటర్మీడియట్ అయిపోగానే చదువుకోవడం కుదరడం లేదని సేల్స్ గర్ల్గా జాయిన్ అయి తన కష్టంతో బతకడం మొదలుపెట్టింది. తన కష్టాలని చిన్నతనం నుంచి చూసిన నేను
తనని పెళ్లి చేసుకొని కష్టం అనే మాటని తన దరికి చేరకుండా తను ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అని బాధతో మౌనంగా ఉండిపోయాడు. అశోక్ బాధ వంశీకి పూర్తిగా అర్థమవుతూ అశోక్ వైపు జాలిగా చూస్తుంటాడు. తిరిగి అశోక్ కాస్త సంతోషంగా మాట్లాడుతూ, ఇప్పుడు నా ఏంజిల్కి ఆ బాధ లేదులే ఫ్రెండ్. ఎందుకంటే తనకు వచ్చిన భర్త పెద్ద కోటీశ్వరుడని విన్నాను. ఈ సేల్స్ గర్గా చేయడం, పస్తులుండటం, ఇక తనకి అలాంటి కష్టాలు ఉండవులే అని అంటాడు. వంశీ మనసులో మాట్లాడుకుంటూ, లేదు ఫ్రెండ్, తన పరిస్థితి ఇంకా అలాగే ఉంది. చేసుకుంది పెద్ద కోటీశ్వరునే, కానీ ఏం లాభం? నీ ఏంజిల్ నోరు తెరిచి నన్ను ₹1,00,000 అడిగితే కాదు పొమ్మన్నాను. అది మనసులో పెట్టుకొని నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేల్స్ గర్ల్గానే చేస్తూ తన కష్టంతో తను బతుకుతుంది అని అనుకుంటాడు. అన్నట్టు ఫ్రెండ్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా. ఈ డ్రింక్ రోజు ఏమీ చేయను, అప్పుడప్పుడు తాగుతుంటాను. అది ఈ మధ్యనే అలవాటైంది. నా ఏంజెల్ బాధ నుంచి కాస్తైనా బయటపడాలని ఈ అలవాటు చేసుకున్నాను అంటాడు అశోక్. వంశీకి ఆ సమాధానం తృప్తినిచ్చి, అసలు ఇంతగా ప్రేమిస్తున్న తనని ఎలా మిస్ చేసుకున్నారు? మీ ప్రేమను తనకు చెప్పకుండా అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. చిన్నతనం నుండి మేము బెస్ట్ ఫ్రెండ్స్గా మెలిగాము. తను చదువులో ముందుండేది, నేనేమో జీవితంలో ఇలా ఎదగాలి అలా ఎదగాలని కలలు కంటూ చదువులో వెనకపడేవాణ్ణి. మరోపక్క క్లాసులు పెరిగే కొద్దీ తన మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇద్దరం గవర్నమెంట్ స్కూల్ నుండి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, నేనేమో ఫెయిల్ అయ్యాను. గొప్పవాడిని కావాలని కలలు కన్నా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఆ సమయంలో తన ఓదార్పు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నది సాధించి గొప్పవాడివి అయి నా ముందు కనిపిస్తావు అశోక్ అని అంది. అప్పటికే తన మీద పీకో లోతు ప్రేమలో ఉన్న నేను తను నా మీద పెట్టుకున్న నమ్మకం కోసమైనా గొప్పవాడిని కావాలనుకున్నాను. ఇక అక్కడి నుండి వచ్చి ఎక్కడెక్కడో తిరిగాను. అనుకున్నట్టుగానే కొన్నేళ్ల కష్టానికి పేరు ప్రతిష్టలు డబ్బు అన్నీ సంపాదించుకున్నాను. ఇక తన ముందుకు వెళ్ళి నా ప్రేమను తనకు చెప్పి తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈలోపే తనకు పెళ్ళయిందని తెలిసింది. ప్రొఫెషనల్ లైఫ్ వెంట పడుతూ పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేశాను. దాని ఫలితంగా ఇలా మిగిలిపోయాను అని చెప్తాడు అశోక్. అశోక్ అలా చెప్తుంటే వంశీ మౌనంగా వింటూ ఉండిపోయాడు. వంశీ గార్డెన్లో కూర్చొని ఆలోచించుకుంటూ, దివ్యకి నేను అనేవాడిని కనిపించకపోతే దివ్య అశోక్ని పెళ్లి చేసుకునేదా అని ప్రశ్న వేసుకొని, ఖచ్చితంగా చేసుకునేది. దివ్య నాలాంటి విధవని పెళ్లి చేసుకున్నప్పుడు అశోక్ లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకునేదా అని అనడంలో అనుమానం ఎందుకు? ఓ రకంగా దివ్య అందమైన భవిష్యత్తుకి నేనే అడ్డుగా వచ్చాను. అశోక్ దివ్యని చిన్నతనం నుండి చూస్తూ వచ్చాడు కాబట్టి దివ్య మనస్తత్వం గురించి నాకన్నా అశోక్కే బాగా తెలుసు అనిపిస్తుంది. పైగా దివ్య అంటే అశోక్కి ఎంత ఇష్టం అనేది కూడా ఆ చిత్రపటం, అశోక్ మాటలు, అశోక్ దివ్య గురించి చెప్తున్నప్పుడు అశోక్ కళలో కనిపించిన కన్నీళ్ళు, ఇవి చాలు అశోక్ దివ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలియడానికి. అసలు అశోక్ ప్రేమించేది దివ్య అని తెలిసి ఉంటే ఈ బిజినెస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేవాణ్ణి అని ఆలోచించుకొని, అయినా పర్వాలేదు, డివోర్స్ తర్వాత ఈ బిజినెస్ని రఘుకు అప్పచెప్పి నేను అజ్ఞాతంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. దివ్యకి దూరం అవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ దివ్యని ప్రాణంగా ప్రేమించే మరో వ్యక్తి ఉన్నాడని తెలిసిన దగ్గర నుంచి నా మనసు కాస్త కుదుట పడింది. కానీ దివ్య అశోక్ని ఒక ఫ్రెండ్గానే చూస్తుంది. అటువంటిది దివ్య అశోక్ని తన జీవితంలోకి రాణిస్తుందా అని అనుకొని ఆలోచిస్తుంటాడు. అదే సమయానికి దివ్య కిచెన్లో వంట చేసుకుంటూ, వంశీ గారు వెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అని ఆలోచించుకుంటూ, ఒకవేళ అప్పట్లాగా వంశీ గారి ఫోన్ నెంబర్ నా ఫోన్లో బ్లాక్ లిస్ట్లో పడిపోయి ఉంటుందా అని అనుకొని, కావచ్చు, అందుకే వంశీ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు అని అనుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆతృతగా వెళ్ళి ఫోన్ చూసుకొని నిరాశపడుతూ, బ్లాక్ లిస్ట్లో కూడా ఏమీ లేదే, మామూలుగానే ఉంది. నా హెల్త్ విషయంలో కేర్గా ఉండే వంశీ గారు
చెకప్కి వెళ్తానని తెలిసి కూడా నా హెల్త్ గురించి తెలుసుకోవడానికి ఫోన్ కూడా చేయలేదేంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? వంశీ గారితో మాట్లాడాలనిపిస్తుంది. ఏమైనా కానివ్వు, నేనే వంశీ గారికి ఫోన్ చేస్తాను అని వంశీకి ఫోన్ చేస్తుంటుంది. దివ్య అశోకుల గురించి వంశీ ఆలోచిస్తుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. దివ్య దగ్గర నుంచి వస్తున్న కాల్ చూసి పాపం ఇక మనసు ఉండబెట్టలేక నాకు ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇన్ని రోజులు భరించిన ఎడబాటంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. లిఫ్ట్ చేయకపోతే బాధతో ఏడుస్తూ కూర్చుంటుంది అని ఆలోచిస్తూ తప్పదు, దివ్య భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది అని అనుకొని ఫోన్ వైపు చూస్తుండిపోతాడు. ఇక్కడ దివ్య ఫోన్ ట్రై చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనుకొని మెసేజ్ పెడతాను అంటూ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మా ప్లీజ్ వంశీ గారు అని మెసేజ్ పెడుతుంది. వంశీ మెసేజ్ చూసి బాధపడుతూ నా నుంచి దివ్య మనసు మారాలంటే నేను ఇంకా కఠినంగా ఉండక తప్పదు అని అనుకొని ఒక పక్క బాధపడుతూనే నాట్ ఇంట్రెస్టెడ్ అని తిరిగి మెసేజ్ రిప్లై చేస్తాడు. దివ్య ఆ మెసేజ్ చూసుకొని ఆశ్చర్యపోతూ నాట్ ఇంట్రెస్టెడా అంటే వంశీ గారు నాతో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదా? ఎందుకు వంశీ గారు ఇంతగా మారిపోయారు అని అనుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ వంశీ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ సారీ దివ్య, ఇలా చేయక తప్పట్లేదు అని అనుకుంటూ ఉండగా వంశీకి మాలినీదేవి దగ్గర నుండి ఫోన్ వస్తుంటుంది. వంశీ ఆ ఫోన్ చూసి కొంచెం కోపంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మాలినీదేవి తన కూతురు సోనీ ఫోటోకి ఎదురుగా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ నిన్ననే దివ్యని కలిశాను, నువ్వు ఫోన్ చేయట్లేదని తెగ బెంగ పెట్టుకుంటుంది. తనని నీ నుంచి దూరం చేయాలని బాగానే కష్టపడుతున్నావు. ఇంతకీ విషయం ఏమిటంటే నువ్వు నాకు ఇచ్చిన టైం దగ్గర పడుతుంది, అది గుర్తు చేయడానికే నీకు ఫోన్ చేశాను వంశీకృష్ణ అని అంటుంది. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.